హైదరాబాద్ నాంపల్లిలో 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఏర్పాట్లు చేస్తున్నారు స్టాల్స్ నిర్వాహకులు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజులు జరగనుంది. ఈ ఏడాది 1050 స్టాల్స్ ఉంటాయన్నారు. ఈ స్టాల్స్లో మహిళలకే ప్రాముఖ్యత ఇచ్చామని తెలిపారు సొసైటీ సభ్యులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటుపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నాంపల్లిలోని నుమాయిష్ ప్రదర్శన మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మైదానంలో జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి కూడా దీనిపైన రివ్యూ ప్రెస్ మీట్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఏడాది దాదాపు 10,000కు పైగానే స్టాల్స్ కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరంలానే దీంట్లో అన్ని రకాల అంటే మైక్రో, మినీ, స్మాల్, దాంతోపాటు కమర్షియల్, గవర్నమెంట్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ కూడా ఉంటుంటాయి. కానీ ఈ స్టాళ్లలో ఈ ఏడాది మహిళలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ కూడా విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేసేలా అయితే స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1000కి పైగా స్టాల్స్ కాకుండా 20 నుంచి 30కి పైగానే ఫుడ్ స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫుడ్ అన్ని అంటే హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆయా రుచులకు తగ్గట్టు అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఫేమస్ వంటకాలను కూడా ఇక్కడ ఉంచబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పేలా అయితే పిండి వంటలు కావచ్చు, దాంతోపాటు వస్త్రధారణ కూడా ఉండేలా కూడా ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే స్టాల్స్కి సంబంధించిన పనులను కూడా వేగంగా జరుగుతున్నాయి. మరో 3 రోజులే ఉండడంతో టైంకి తగ్గట్టుగా కూడా వర్క్ని స్పీడప్ చేయడం జరిగింది. చాలా వరకు అయితే దాదాపు ప్రారంభోత్సవానికి 2-3 నెలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్టాల్ నిర్వాహకులు కూడా స్టాల్ ఏర్పాటు కోసం కూడా వెయిట్ చేస్తుంటారు. స్టాల్ అలాట్మెంట్ దొరికితే కనుక ఈ ఏడాది వాళ్ళ బిజినెస్ మంచిగా జరుగుతుందని కూడా నమ్మకం. అందుకే ఇక్కడనే 2-3 నెలల ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రెంట్కుంటూ కూడా ఈ స్టాల్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. గతంలో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకొని, ఫైర్ యాక్సిడెంట్ని గుర్తుపెట్టుకొని అయితే ఈసారి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్కి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇటు షాపింగ్, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్, ఫుడ్ అన్నీ ఒకే దగ్గర ఉండడంతో వీకెండ్ కావచ్చు, సెమీ వీకెండ్స్, నాన్ వీకెండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి ఫుల్ క్రౌడ్గా కనిపిస్తుంటాయి. దాంతోపాటు ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రము ఇక్కడ ఏదో ఒక రకమైన కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఇట్లా నుమాయిష్లో ప్రతి సెగ్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతూ ఉండడం ఇదే చాలా స్పెషాలిటీగా కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు పోలీస్ సెక్యూరిటీ ఈసారి త్రిబుల్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా మహిళలు కావచ్చు, వికలాంగులు, వృద్ధులు, దాంతోపాటు చిన్నారులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ లానే ఈ ఏడాది కూడా హంగు ఆర్భాటాలతో అయితే నుమాయిష్ ప్రారంభం కాబోతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ అంటే దాదాపు 45 రోజుల పాటు అయితే ఈ అఖిల భారత ప్రదర్శన కూడా కొనసాగబోతుంది. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. దీంతో ఈ ఏడాది మన భారత్ నుంచే కాకుండా థాయిలాండ్, మలేషియా, సింగపూర్, దుబాయ్ ఈ ప్రాంతాలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ కనిపించబోతున్నాయి. ఇప్పటికే స్టాల్ కన్స్ట్రక్షన్ పూర్తయిన వాళ్ళందరూ కూడా తమ తమ స్టాల్ కేటగిరీ వైజ్ అన్ని కూడా సామాన్లు తెచ్చుకొని అమర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క రోజు వ్యాపారం కోల్పోయినా కూడా లక్షల్లో కొందరికి కోల్పోయే అవకాశం ఉంటుంది, లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాన్ 1 వరకు కూడా స్టాల్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఏర్పాటు చేసుకునేలా కూడా రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ బట్టలు, చెప్పులు, జ్యువెలరీ, దాంతోపాటు ఫుడ్ ఇవి ఎంత ఫేమసో ప్రభుత్వం సంబంధించిన స్టాల్స్ ఏవైతే ఈ జైలు శాఖకు సంబంధించిన కావచ్చు, కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్స్ అటు శాఖకి ఈ స్టాల్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ వచ్చి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటారు ప్రజలు. సో మొత్తానికి అయితే లాస్ట్ టైము ఎంతమంది విజిటర్స్ వచ్చారో దానికి 5% ఎక్కువగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జగన్తో మోనిక, 6 న్యూస్, హైదరాబాద్.